ఉప్మా కాఫీ అని అవమానిస్తూ ఉన్నారు. మా తండ్రి గారు మా తాత కథగించి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు నేర్పారండి అయ్యా. మా తండ్రి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొండమీద గ్రామాలు ఇతర గ్రామాల నుంచి దళితులు గిరిజనులు నడుచుకుంటూ వచ్చేవారండి అయ్యా. వాళ్ళ పనులు చేయడం కోసం సినిమా దగ్గర కూర్చుంటే సాయంత్రం అయిపోయిందండి అయ్యా. వాళ్ళకి నాన్న వండించి వంట అనేవారండి. 20-30 మందికి వంట చేయించి 11 గంటలకు రాత్రి పెట్టి మళ్ళీ సినిమాల దగ్గర తీసుకెళ్ళి పడుకోబెట్టి తెల్లవారుజామున వెళ్ళిపోయే కార్యక్రమం చేసేవాళ్ళం అన్నయ్య. నా చేతిలో లక్షలాది మందికి ఉప్మాలు పెట్టడం కానివ్వండి, భోజనం పెట్టడం కానివ్వండి, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నాకు ఓపినంత వరకు గౌరవించేయటం అలవాటు అండి అయ్యా. మా తండ్రి తాత కథగించి ఉందండి అయ్యా. ఒక విషయం పవన్ గారు, మీ ఇళ్ళల్లో మాలాంటి వాళ్ళు కాదండి, ప్రజలకు ఎలాగో మీకు ఇంటర్వ్యూ అనుకోండి, కనీసం మిమ్మల్ని పోషించే ప్రొడ్యూసర్లని, మీ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్లకి ఎప్పుడన్నా కాఫీ కప్పుతో కాఫీ ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. చిన్ని కృష్ణ గారు రైటర్ ఒకసారి స్టేట్మెంట్ చూశానండి. ఎప్పుడు చేయగలలేదే మా నెలల్లో అని చెప్పి చాలా అవమానకరమైన భాషలో మాట్లాడారండి. ఇంకో మాట కూడా చెప్పాను. ఇంకో పెద్ద ఆయన వాళ్ళ ఇళ్లలో ఎవరికి పుట్టినరోజు వచ్చినా ప్రొడ్యూసర్ గారు కేకులు అన్నీ ఏర్పాటు చేయాలటండి. అలాగే ఫుడ్ కూడా పంపాలటండి. వారి ఇంట్లో రూపాయితో ఖర్చు పెట్టరట. 10 మంది ఉన్నామండి ఇంట్లో, కుటుంబంలో 10 మంది పుట్టినరోజులకి ప్రొడ్యూసర్ గారు భరించాలట. కేక్ నుంచి ఫుడ్ వరకు కూడా మొత్తం భరించాలట. అయ్యా, మీ సంస్కృతి చెప్పారన్నయ్యా. మీకు చేత కాదు కాఫీ ఇవ్వటం, మనసు ఒప్పదు మీకు ఇవ్వడానికి. నేను ప్రేమతో పెడతాను, ఉప్మా అన్న, కాఫీ అన్న, భోజనం అన్నా. అది మీకు లేదండి అయ్యా. మనసు రాదండి అయ్యా. మీకు డబ్బే ప్రాణం అండి అయ్యా. మీరు డబ్బు ఉండి పెట్టట్లేదండి అయ్యా. ఇంటికి వచ్చిన ఆదరించాలా, గౌరవించాలా. గౌరవించే కుటుంబం, గౌరవించే గుణం మాకు ఉందండి అయ్యా. ఏళ్ళని చేయకండి అయ్యా. మీరు చేతనైతే పెట్టండి. నేను ఉప్మా పెడుతున్నాను, మీరు పొలాలు పెట్టండి, సంతోషంగా చెప్తాను. తింటారు వచ్చి, సంతోషిస్తాను. అంతేగా ఎదురు మీకు పెట్టడం రాదు, పెట్టుబడి చూస్తే పర్వాలేదు. ఉప్మా కాపీ అని మనకు పేరు పెడతారా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మేము మీకు ఓటేసేయడానికి మీ సేవకులమా, మీ బానిసలమా మేము ఓటేసేయడానికి? మీ అందరూ అమ్ముడు అయిపోయి జాత మీకున్న జబ్బుని మాకు కట్టారా మా ప్రజలకి? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు.
పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను.